హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. రత్నం రుచుల్లో ఈరోజు నాన్ వెజ్ స్పెషల్ కర్రీ తీసుకొచ్చేసాను. అదే టిల్లీ క్లీన్ చేయడం దగ్గర నుంచి మనం ఎంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇది టేస్ట్తో పాటు మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఎవరికైనా బ్లడ్ లెవెల్స్ తక్కువ ఉంటే కనుక టిల్లీ పెట్టమని సజెస్ట్ చేస్తారు. అలాగే డెలివరీ అయిన తర్వాత చాలా బ్లడ్ లాస్ అవుతుంది కాబట్టి ఉమెన్కి అలాంటి టైంలో కూడా ఈ టిల్లీ పెట్టమని అంటారండి. మరి దీనికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపించేస్తాను. వీడియో ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. నేను చెప్పినట్టు చేస్తే కనుక ఈ కర్రీ మీకు బాగా నచ్చుతుంది. మరి రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. చూసేద్దాం పదండి. సో నేను ఇక్కడ 1/2 kg టిల్లీ తీసుకున్నాను అనమాట. సో మనకి మటన్ షాప్లోకి వెళ్ళేసి టిల్లీ ఇమ్మంటే ఇలా ఇస్తారు. సో ఈ రకంగా ఉంటుందన్నమాట. దీన్ని చక్కగా మనం క్లీన్ చేసేసుకోవాలి. ఇలా చక్కగా అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత మనం ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాం దీన్ని. సో నేనైతే 3 to 4 times అయితే వాష్ చేసేసుకున్నాను. వాష్ చేసేసుకుని ఇలా బౌల్లో వేసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని మనం కుక్కర్లో ఫస్ట్ కుక్ చేసుకుంటాము. సో దానికోసం ఇక్కడ డబల్ బాయిలింగ్ మెథడ్ యూస్ చేస్తున్నాను. ఒక కుక్కర్లో కింద వాటర్ పోసి ఇలా గిన్నె పెట్టేసుకుని మనం విజిల్ పెట్టేసుకోవాలండి. విజిల్ వచ్చేసి మనకి 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. 3 విజిల్స్ వస్తే మనకి ఈ టిల్లీ అనేది చక్కగా ఉడికిపోతుంది. మనం ఫస్ట్ ఎప్పుడు ఇలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీకు మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడున్న స్పైసెస్ అన్నీ తీసుకున్నానండి. యాలకులు, నల్ల యాలకులు, జీలకర్ర, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఎండు కొబ్బరి, జీలకర్ర, అలాగే గసగసాలు కూడా తీసుకున్నాను. సో ఇవన్నీ మనం కొంచెం డ్రై రోస్ట్ చేసుకుని మనం పౌడర్ కింద చేసి పెట్టుకుంటాం. దానికోసం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఈ మసాలా దినుసులన్నీ వేసేసుకుని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మరి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయక్కర్లేదు. సో ఇలా మనకి మీడియం కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుని మనం మిక్సీ పట్టేసుకుంటామండి. సో మిక్సీ పట్టేసేసుకుంటే మనకి చక్కని పేస్ట్లా రెడీ అయిపోతుంది. ఇప్పుడు 3 విజిల్స్ అయితే వచ్చేసాయి. మనకి టిల్లీ ఎలా కుక్ అయిందో చూపిస్తాము. ఫస్ట్ ఎప్పుడు టిల్లీ అనేది కుక్ చేసుకోవాలి, తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. సో చూసారా, ఇదైతే ప్రాపర్గా కుక్ అయిపోయిందండి. సో దీంట్లో ఉన్న వాటర్ కూడా మనం కర్రీలోకి యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇలా కుక్ అయిపోయిన దాన్ని మనం క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటాము, చిన్న చిన్న పీసెస్ లాగాను. సో చూసారా, మనం ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసేసుకుంటాము. సో ఇలాగా అన్నీ కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కుక్కర్లో ఒక 4 tablespoons ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలాచి, లవంగాలు, బిర్యానీ ఆకు వేసుకుని సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నామండి. ఉల్లిపాయలు వచ్చేసి 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని ఇవి చక్కగా ఫ్రై అవుతున్నప్పుడు మూత పెట్టేసేసి ఒక 2 minutes ఉంచేస్తే ఇవి చక్కగా కుక్ అయిపోతాయి అన్నమాట. సో ఈ రకంగా కుక్ అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాము. అలాగే దీంట్లో 1 big tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో చూసారా, ఈ రకంగా మొత్తం అంతా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో మనం కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకున్నాము. కరివేపాకు కూడా వేసేసుకున్న తర్వాత దీంట్లో టమాటో యాడ్ చేసుకుంటున్నానండి. సో టమాటో వచ్చేసి ఒక టమాటో సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదు. సో టమాటో వేసుకున్న తర్వాత మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలాను దీంట్లో వేసేసుకోవాలి. సో ఈ మసాలా అయితే మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఈ కర్రీకు. ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టేసుకున్న టిల్లీను దీంట్లో వేసేసుకుందాం. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాం కదా. అలాగే దీంట్లో కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం వేసుకుంటున్నామండి. కారం వచ్చేసి మీకు 1.5 tablespoon పడుతుంది. అలాగే సాల్ట్ కూడా 1.5 tablespoon సాల్ట్ పడుతుంది. సాల్ట్ మీకు టేస్ట్ తగినంత వేసుకోండి. ఇలా అన్నీ వేసేసిన తర్వాత చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకుని నేను కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. సో కొత్తిమీర, పుదీనా వేసేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న వాటర్ ఉంది కదండి, టిల్లు ఉడకపెట్టుకున్న వాటర్, ఆ వాటర్ని దీంట్లో వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని మనం చక్కగా ఒకసారి
కలిపేసుకోవాలండి. సో ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత దీంట్లో మనం కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాము. పెప్పర్ పౌడర్ వచ్చేసి 1/4 టేబుల్ స్పూన్ అండి. అలాగే దీంట్లో కర్డ్ వేసుకుంటున్నాను. కర్డ్ వచ్చేసేసి 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం నిమ్మరసం పిండుకుంటున్నాను. సో ఇవన్నీ వేసేసుకున్నాం కదా. వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుని ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మనం మళ్ళీ దీన్ని విజిల్ పెట్టేసుకోవాలి. సో విజిల్ కూడా 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. మనం ఫస్ట్ టిల్లీ ఉడకపెట్టుకునేటప్పుడు 3 విజిల్స్ వేయించుకున్నాము. అలాగే కర్రీ చేసుకున్న తర్వాత కూడా 3 విజిల్స్ వేయించుకుంటే అది ప్రాపర్గా కుక్ అయిపోతుంది. అండ్ ఆ మసాలా అంతా ముక్కలకు పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కర్రీ రైస్లోకి, రోటీస్లోకి, నాన్స్లోకి దేంట్లోకైనా బాగుంటుందండి. అలాగే మనం దోశలో కూడా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది చాలా మంచిది కూడా హెల్త్కు. సో మటన్లో ఎక్కువ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉంటాయి. బట్ అలా కాకుండా ఇలాంటి టిల్లీ లాగా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్తో పాటు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకున్నాను. మీరు కూడా కంపల్సరీ టిల్లీని ఈ రకంగా ప్రిపేర్ చేసుకోండి. మీకు బాగా నచ్చుతుంది. మరి మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.